పడడు, సంతోషించడు, ఓడిపోయావని నేను సిగ్గుపరచలేడు. యోబును బట్టి ఒకరోజు సాతాను గారు తలదించుకుని సిగ్గుతో వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం అర్థమవుతుందండి. దేవుడితో ఛాలెంజ్ చేశాడు, ఇదిగో వాడి నోటితో నేను దూషిస్తాను చూడు. ఇప్పుడు దేవుడు దేవుడు అంటున్నాడు కదా, ఏ నోటితో అయితే నేను స్తుతిస్తున్నాడు అదే నోటితో నేను దూషించేటట్టుగా నేను చేస్తానని సాతాను గారు దేవుడితో ఛాలెంజ్ చేశాడు. సాతాను గారు ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు, పడగొడుతూనే ఉన్నాడు, శోధిస్తూనే ఉన్నాడు, ఒకదాని తర్వాత ఒకటి తెస్తూనే ఉన్నాడు. చూస్తున్నాడట ఎప్పుడు దేవుడిని దూషిస్తాడా అని. నవ్వుదాము, అతిశయిద్దాము, ఇదిగో దేవుడు ఓడిపోయినట్టుగా చేద్దామని చెప్పి సాతాను గారు ఎదురు చూస్తూ ఉన్నాడు. యోబు కూడా ఎదురు చూస్తున్నాడు, నా దేవుడు ఏదో ఒక దినం ముందు నన్ను విడిపించడం. దేవునికి స్తోత్రం. పడి ఉన్నా నా దేవుడు నన్ను ఒక రోజు లేవనెత్తుతాడు. ఈ రోజు నేను నా పరిస్థితిని కోల్పోవచ్చు, నాకున్నదాన్ని నేను కోల్పోవచ్చు, కానీ నా దేవుడు